ప్రైజ్ అలాట్. చాలాసార్లు మన జీవితంలో మనం ఏం చేయాలో కొన్నిసార్లు మనకు తెలియదు. మనం వెళ్ళే దారి, మనం చేసే పని కరెక్టా కాదా, మనం మంచి పని చేస్తున్నామని మనకు తెలియదు. ఏం చేయాలని అనుకుంటాం. అలాంటి సమయంలో ప్రభువారు ఒక మంచి వాక్యం మన కోసం బైబిల్ గ్రంథంలో స్థిరపరిచారు. అదేంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. అవును, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపుల మీద మనం కొన్నిసార్లు ఆధారం చేసుకోలేం. ఏం చేయాలో మనకు తెలియదు. అలాంటి సమయంలో మనం మన సంపూర్ణమైన హృదయంతో, మన హృదయంలో అటు ఇటు ఆలోచనలు పెట్టుకుని ప్రవర్తించకుండా మొత్తంగా మన దేవుని మీద మనం భారం వేసి ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి. ఏమని నమ్మకం ఉంచాలంటే ఆయన మనకు మంచి చేస్తారు, మనల్ని మంచి తావులు ఉంచుతారు, మనల్ని నడిపిస్తాడని. అదే కదా మరి ఇజ్రాయేలీలు మరి ఎప్పుడైతే ఆ బానిసత్వం నుంచి విడిపింపబడ్డారో వాళ్ళు యెహోవా యందు నమ్మిక ఉంచారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో. ఇప్పుడున్నంత టెక్నాలజీ కానీ, ఇప్పుడు ఉన్నంత ఇంటర్నెట్ కానీ అప్పుడు అసలు ఏమీ లేవు. కనీసం ఫోన్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలని తెలియదు. కేవలం దేవుడు మోషేతో మాట్లాడుతుంటే ఆ మాటలు బట్టి మోషే ఆ లక్షలాది మంది ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు నడిపింపబడ్డారు. అదే అలా నడిపింపబడినప్పుడు ఆ సముద్రంలో మరి ఒక కాలు కూడా వేయలేని పరిస్థితి అయినప్పుడు ఆ సముద్రం మీద దేవుడు మార్గాన్ని స్థిరపరిచాడు. మరి రోజున మనకి ఏదైనా కష్టము, బాధ, ఎలాంటి పరిస్థితి అయినా ఉంటే మరి ఆ పరిస్థితిలో కూడా దేవుడు మనతో ఉంటాడు. మనల్ని వదిలేకుండా మనకు మంచి దారిని, మన మార్గాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఆయన ముందుగానే మనకి సమీపంగా ఉండే దేవుడు. మనం చేయాల్సింది ఒకటి ఏంటంటే ప్రార్థన చేయాలి. మన భారం అంతా యెహోవా మీద, యేసుప్రభు వారి మీద వేయాలి. అంటే మనం మరి ప్రార్థన చేయకపోతే మటుకు, మన ప్రార్థనలో లేకపోతే మటుకు ఆయన మార్గం ఏంటి అని మనం తెలుసుకోలేం. అంతే కదా, మనం ఫోన్ చేసినప్పుడు మరి ఆ ఫోన్లో మరి అవతల వ్యక్తి మరి ఎత్తినప్పుడే మనం ఏదైతే అనుకుంటున్నా చెప్పగలం. అలాగే మరి దేవుడు మనతో చెప్తున్నప్పుడు మనం ఆయన యొక్క స్వరాన్ని వినాలంటే ప్రార్థించాలి. ఆమేన్.